ఢిల్లీ పరిణామాలు ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఏపీకి కేంద్రం ఇచ్చే సాయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇవాళ సాయంత్రమే ప్రకటన వస్తుందన్న వార్తలు కూడా తిరుగుతున్నాయి. అటు జైట్లీని కలిసేందుకు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఎంపీ కొనకళ్ళ నారాయణ వెళ్లగా వారిని తన ఛాంబర్లోనే ఉండమని చెప్పి అదే సమయంలో రాజ్నాథ్ సింగ్ ను కలిసేందుకు వెళ్లారు ఆయన. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత పావు గంటకు పైగా ఇద్దరితో భేటీ అయి మాట్లాడారు. మరోవైపు వీలైనంత త్వరగా ఏపీకి ఆర్థిక సాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నామని ఎన్టీవీతో చెప్పారు జైట్లీ. ఇప్పటికే 25 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని, ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా హోదాకు తగిన నిష్పత్తిలోనే ప్యాకేజీ ఉండేలా చూస్తున్నామని అన్నారాయన. ప్రత్యేక హోదా రాకపోవటం వల్ల నష్టపోయే 30% నిధుల్ని ఖచ్చితంగా ప్యాకేజీతో భర్తీ చేస్తామన్నారాయన. మరోవైపు ఈ అంశంపై ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బెజవాడలో పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్నారు. ముందుగా హోదా కోసం పట్టుబట్టిన మెరుగైన ప్యాకేజీ అని కేంద్రం చెబుతున్న వేళ ఎలా స్పందించాలి అనే దానిపైన నేతలతో చర్చించారు. ఒకవేళ ఢిల్లీ నుంచి పిలుపు వస్తే ఏం చేయాలి, కేంద్రం పెద్దలతో ఏం మాట్లాడాలి అన్న దానిపైన ప్రణాళికలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇవాళ ఏ సమయానికైనా ఏపీకి వచ్చే సాయంపై స్పష్టత వస్తుందా, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాబోతోంది అన్న ఆసక్తి ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. ఢిల్లీ పరిణామాలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, జైట్లీతో సుజనా అలానే కొనకళ్ళ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏ అంశాలు ప్రస్తావించారు, ఏ విషయాలు చర్చలో వచ్చాయి? ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి సమావేశమయ్యారు. 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించినప్పటికీ కేంద్రం మాత్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నటువంటి అంశాన్ని ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం 2 విషయాల్ని స్పష్టత ఇచ్చినటువంటి సందర్భం ప్రస్తుతం కనబడుతుంది. ఒకటి, ఏపీకి ప్రత్యేక హోదా ఉండదు, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వబోతున్నాం, వీలైనంత త్వరగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటన చేస్తాం. దీంట్లో ప్రత్యేక హోదా ఉంటే 90% నిధులు రాష్ట్రానికి వస్తాయి, లేకపోతే 60% నిధులు రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి ఈ 30% నిధుల నిష్పత్తిలో ఎలాంటి నష్టం ఏపీకి జరగకుండా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్కు సాయం చేస్తూ ఏపీ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. ఈ 30% నిధులను కూడా భర్తీ చేసే దిశగా ప్యాకేజీలో చేర్చుతామనే విషయాన్ని కూడా అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక ప్యాకేజీను ఏపీకి ప్రకటించే దిశగా అడుగులు ముమ్మరం చేసింది. ఇప్పటికే చర్చలను కూడా ఏపీ సర్కారు టీడీపీతో ఇటు చంద్రబాబు నాయుడుతో ముగిసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సుజనా చౌదరి ఇవాళ ఉదయం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఇటు ముందుగా ఉదయం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో, ఆ తర్వాత వెంకయ్యనాయుడుతో, కాసేపటి క్రితము అరుణ్ జైట్లీతో ఆర్థిక శాఖ మంత్రితో సమావేశమయ్యారు. మొత్తంగా ప్యాకేజీ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు తరఫున సుజనా చౌదరి ఎప్పటికప్పుడు కేంద్రం ప్రభుత్వం మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలు, ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నతాధికారుల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలు, ప్యాకేజీలో ఏ అంశాలు పొందుపరుస్తున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు కూడా దీంతో డూప్లికేట్ డ్రాఫ్ట్ ను కూడా చంద్రబాబు నాయుడుకు పంపించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇటు ఏపీ సర్కారు మరి ఈ డ్రాఫ్ట్ కు సంబంధించి ఈ ప్యాకేజ్ ను ఒప్పుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్న. మరి ప్రజలందరూ కూడా ఏపీ ప్రజలు స్వాగతిస్తే ఈ ప్యాకేజీను స్వీకరిస్తామనే దిశగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే కేంద్రంతో టీడీపీ ఖచ్చితంగా ప్యాకేజ్ ఇచ్చే దిశగా సమ్మతం తెలిపిందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో 2014 ఎన్నికల తర్వాత టీడీపీ బీజేపీతో జతకట్టిన తర్వాత 2.5 ఏళ్ల వరకు కూడా స్పెషల్ స్టేటస్ విషయం పైన, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆర్థికంగా ఇచ్చినటువంటి నిధుల విషయం పైన కూడా ఎటువంటి పూర్తిస్థాయి సంతృప్తిగా లేని టీడీపీ ఇకపై ఆలస్యం చేస్తే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరుగుతుంది, దీనిపైన రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంలో ఏ విషయంతో ముందుకెళ్లే అంశం కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఉద్దేశంతో మరొకసారి స్టేటస్ ను పట్టుబడితే జాతీయ అభివృద్ధి మండలి దిశగా కేంద్రం ముందుకు అటకెక్కించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్యాకేజీని ముందుగా తీసుకొని స్పెషల్ స్టేటస్ విషయంపైన కూడా భవిష్యత్తులో పోరాటం వేయేందుకు టీడీపీ ఆలోచనలు అటకెక్కిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు టీడీపీ కేంద్రంతో ప్యాకేజీ విషయంపైన చర్చల్లో సుముఖత చూపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సుజనా చౌదరి నేరుగా చంద్రబాబుతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంబంధించి ముఖ్యులతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లావోస్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం గతంలో నుంచి ఆర్థిక ప్యాకేజీ దిశగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. కాబట్టి ప్రస్తుతం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే దిశగానే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇందులో టీడీపీ డిమాండ్ చేసినటువంటి అంశాలను పరిశీలిస్తే ఖచ్చితంగా రెవెన్యూ లోటును
ఫుల్ఫిల్ చేసే దిశగా కేంద్రం ముందుకు వెళ్ళాలి. 16,000 కోట్లు రాష్ట్రానికి లోటు ఉంటే 8,000 కోట్లు మాత్రమే రాష్ట్ర రెవెన్యూ లోటు అని చెప్పి కేంద్రం గతంలో చెప్పినటువంటి సందర్భం. అందులో కూడా రాష్ట్రానికి సగానికి తక్కువగానే రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితులు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ లోటుకు తొలి ఏడాదిలోనే పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉండాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు టీడీపీ ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా వైజాగ్ బేస్డ్ గా రైల్వే జోన్లు ప్రకటించాలన్నటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి గతంలో నుంచి టీడీపీ కేంద్ర ప్రభుత్వం ముందుంచినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్యాకేజీ ద్వారా ప్రకటనలో తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. బీజు జనతాదళ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాదు. ఇటు బీజేపీకి టీడీపీ పొత్తుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న సహాయంగా ఉన్నటువంటి పార్టీకి మిత్రపక్షానికి ఖచ్చితంగా వైజాగ్ జోన్ గా ప్రకటించాల్సినటువంటి డిమాండ్ ను తెస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా శాసనసభ పునర్వ్యవస్థలకు సంబంధించి శాసనసభ స్థానాలు పెంచాలనేటువంటి అంశాన్ని కూడా ఈ ప్యాకేజీలో ఈ ప్రకటనలో చేర్చే దిశగా కసరత్తు టీడీపీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అరుణ్ జైట్లీ మాత్రం మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఖచ్చితంగా ఆర్థిక ప్యాకేజ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన ఉండబోతుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇవాళ 24 గంటల లోపు, ఈ రోజు రాత్రిలోపు ప్రకటన ఉంటుందా అనే అంశానికి మాత్రం మాట దాట వేస్తూ ముందుకెళ్లిన అరుణ్ జైట్లీ ఖచ్చితంగా ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది. నిష్పత్తి 90% నిధులు ఏదైతే స్టేటస్ ఉంటుందో ఆ రాష్ట్రానికి ఉంటాయి కాబట్టి ఆ 30% నిధులు ఖచ్చితంగా స్టేటస్ లేని రాష్ట్రాలకు, ఇటు స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు ఉన్న 30% నిధులను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా ఎన్టీవీతో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మిగిలిన డిమాండ్లు పరిశీలిస్తే టీడీపీ ప్రస్తుతం అధికారిక ప్రకటనలో ఇవ్వబోతున్నటువంటి అంశాల్లో పారిశ్రామికంగా రాయితీలు చట్టబద్ధత కల్పించాలన్నటువంటి డిమాండ్ ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే జీఎస్టీ బిల్లును కేంద్రం ఆమోదించింది, ఇటు రాష్ట్రాలకు కూడా పంపించడం జరిగింది. ఏపీ సర్కార్ కూడా కేబినెట్ లో జీఎస్టీని ఆమోదించింది. రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కూడా జీఎస్టీని ఆమోదించబోతుంది కాబట్టి పన్ను రాయితీలు ఇకపై ఉండవు. జీఎస్టీ కారణంగా ఇవి ఖచ్చితంగా అమలు చేసే విషయంలో కేంద్రం ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చి పారిశ్రామిక రాయితీలకు అవకాశం కల్పించాలన్నటువంటి అంశాన్ని టీడీపీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 90% నిధులు కేటాయించాలి. పోలవరం ప్రాజెక్టును ఫేజ్ 1 2018 లోపు పూర్తి చేసే దిశగా అవకాశం కల్పిస్తూ నిధులు కేటాయించాలనే విషయాన్ని కూడా ప్రధానంగా టీడీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నాబార్డుకు సంబంధించి నిన్న జరిగిన ఒప్పందంలో కూడా పోలవరం ప్రాజెక్టు లేకపోవడం, దీంతో టీడీపీ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంపైన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాజధాని, ఇప్పటి వరకు హైదరాబాద్ రాజధానిగా 10 ఏళ్ల పాటు ప్రస్తుతం ఏపీ ప్రజలకు, ఏపీ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ ప్రస్తుతం అమరావతి వేదికగానే కార్యకలాపాలు ఏపీ సర్కార్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది కాబట్టి రాజధాని నిర్మాణానికి చట్టంలో చెప్పిన విధంగా ఆర్థికంగా నిధులు పూర్తి స్థాయిలో కేటాయించి వెంటనే వాటిని విడుదల చేసి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కృషి చేసేందుకు కేంద్రం ప్యాకేజీలో ప్రకటనలో ఖచ్చితంగా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ను టీడీపీ ముందుంచుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా విభజన చట్టాన్ని అమలు పరచాలి, ఖచ్చితంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరచాలి. ఇప్పటి వరకు యూనివర్సిటీల ఏర్పాటు చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, ఇటు ఈస్ట్ కోస్టల్ కు సంబంధించుకుంటే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కూడా ఆలస్యం జరుగుతుందని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2.5 ఏళ్లలో 25 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేశాం, భవిష్యత్తులో కూడా రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామని చెప్పి అరుణ్ జైట్లీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కూడా కేంద్ర సహాయ సహకారం ఉండాలి. ఇటు పోర్టులకు సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా కేంద్రం సహకరించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈస్ట్ కోస్టల్కి సంబంధించినటువంటి బెల్ట్లో అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఈ అంశాలను ఈ ప్రకటనలో వెలువరచాలని చెప్పి కూడా ప్రకటనలో పొందుపరచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏడాదికి 3,000 కోట్లతో ఈ ఏదైతే నిష్పత్తితో కేంద్రం పూర్తి స్థాయిలో స్టేటస్ ఇవ్వకుండా కోల్పోతున్న డబ్బులను మాత్రం వెంటనే విడుదల చేసే దిశగా కూడా ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా టీడీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా టీడీపీ మాత్రం ఈ విషయం పైన ఒప్పుకుంటుందా లేదా అనే విషయం పైన ప్రస్తుతం ఉత్కంఠ ఉంది. మరి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ప్రకటన ఉంటుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రాకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించినటువంటి ప్రకటన ఇవ్వబోతుందా అనే దానిపైన మాత్రం ఇంకా ఒక స్పష్టత రావాల్సింది. మొత్తంగా వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 7 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఏడిటికి కూడా ఖచ్చితంగా వెనుకబడిన జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు 250 కోట్లు నిధులు కేటాయించాలి, ఆ జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నటువంటి డిమాండ్ ను కూడా టీడీపీ ఈ ప్రకటనలో పొందుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్రం మాత్రం
250 కోట్లు కాకుండా అంతకు చాలా తక్కువగా 20 to 30% నిధులను ఒక్కొక్క జిల్లాకు, వెనుకబడిన జిల్లాలకు అందించే దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. మరి మొత్తంగా అధికారిక ప్రకటన దిశగా, ఆర్థిక ప్యాకేజ్ ఏపీకి ఇచ్చే దిశగా కేంద్రం కసరత్తును పూర్తి చేసినటువంటి పరిస్థితి. వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన ఉండబోతుందన్న విషయాన్ని కూడా అరుణ్ జైట్లీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా ఆర్థిక శాఖ నుంచి ఇవాళ కానీ, లేదనుకుంటే మరి దాదాపుగా ఇవాళే ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక శాఖ నుంచి సమాచారం అందుతున్నప్పటికీ మరి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని స్పష్టత ఇవ్వలేదు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ అందుబాటులో లేరు, విదేశీ పర్యటనలకు వెళ్లారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేసే సందర్భంలో కేంద్రంతో సహకరించి సమావేశానికి వస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు ముందుకు వెళ్తుందా చూడాల్సింది మొత్తంగా. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సురేష్.